బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగాల్ న్యూస్లపై గురిలో 2 రైళ్లు ఢీకొన్న ఈ ప్రమాదంలో 5 దుర్మరణం పాలయ్యారు. కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. రంగపాని స్టేషన్ నుంచి ట్రైన్ సిలిగురి దాటిన కాసేపటికే ప్రమాదం జరిగింది. ఈ రైలు ప్రమాదంలో 5 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రైలు ప్రమాద ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంచనజంగా ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలు ఢీకొట్టాయని తెలిసింది. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం ప్రమాద వార్త తెలియగానే రైల్వే డిఎం, ఎస్పీ, డాక్టర్లు, అంబులెన్స్లను డిజాస్టర్ టీమ్స్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని యుద్ధ ప్రతిపాదకన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాగా ఈ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. బెంగాల్ న్యూస్లపై గురిలో 2 రైళ్లు ఢీకొన్న ఈ ప్రమాదంలో 5 దుర్మరణం పాలయ్యారు. కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. రంగపాని స్టేషన్ నుంచి ట్రైన్ సిలిగురి దాటిన కాసేపటికే ప్రమాదం జరిగింది. ఈ రైలు ప్రమాదంలో 5 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, చెప్పండి, అసలు ప్రమాదం జరగడానికి కారణం ఏమై ఉంటుంది? ప్రధానంగా చూసినట్లయితే మాత్రం తరచూ కూడా రైలు ప్రమాదాలు జరగటం ప్రస్తుతం భారతదేశంలో పరిపాటిగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో తాజాగా బెంగాల్లో జరిగినటువంటి ఈ రైలు ప్రమాదం అనేటువంటిది తీవ్రంగా ఇటు ప్రయాణికులనే కాదు మొత్తం యావత్ భారతదేశాన్ని కూడా కొంత కలిచివేస్తున్నటువంటి పరిస్థితి, ఆందోళనకు కూడా గురి చేస్తున్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఇటు కంచన్జంగా ఎక్స్ప్రెస్ అదేవిధంగా గూడ్స్ ట్రైన్ రెండు కూడా ఒకే ట్రాక్ పైకి వచ్చి ఢీకొన్నటువంటి ఘటన ఇప్పుడు బెంగాల్లో జరిగినటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ అస్సాం సిల్చార్ నుంచి కోల్కతాలోని సిల్దా వరకు కూడా ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో మార్గ మధ్యంలో జల్పాయిగురి వద్ద అంటే జల్పాయిగురి స్టేషన్ వద్ద ఆగటం, కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ఆగటం, అదేవిధంగా అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి కొద్దిసేపటికే రంగపాణి స్టేషన్ దగ్గర సిగ్నల్ క్రాస్ అవడంతో కూడా అంటే రంగపాణి అక్కడి నుంచి బయలుదేరినటువంటి కొద్దిసేపటికి మాత్రమే రంగసాని స్టేషన్ వద్ద పూర్తిగా అక్కడ ప్రమాదం జరిగినట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే కాంచన్జంగా ప్రయాణిస్తున్నటువంటి ట్రాక్ పైనే గూడ్స్ ట్రైన్ కూడా వచ్చింది. అక్కడ రంగపాణి స్టేషన్ దగ్గర రెడ్ సిగ్నల్ పడ్డప్పటికీ కూడా అక్కడ ఆగకుండా ఇటు గూడ్స్ రైలు ముందుకు వెళ్ళిపోయింది, సిగ్నల్ క్రాస్ చేసింది. అందువల్లే ఈ ప్రమాదం జరిగింది అనేటువంటి స్థాయిలో కూడా అక్కడ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది సిగ్నల్ లోపంగా ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే లోకో పైలట్ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనేటువంటి స్థాయిలో కూడా విచారణ జరిపించాలన్నట్లుగా కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయితే ఇటు ఆదేశాలు జారీ చేశారు. ఇక అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం ఈ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలు ఒకే ట్రాక్ పైన రావటం, ఈ ప్రమాదం అయితే ఉదయం 8:45 ప్రాంతంలో కూడా జరిగిందన్నట్లుగా తెలుస్తుంది. అయితే అక్కడ సమీపంగా అంటే ప్రజలంతా కూడా అక్కడికి వెళ్ళటానికి అంటే ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం కాకుండా ప్రజలంతా కూడా అక్కడికి వెంటనే చేరుకునేటువంటి ప్రదేశంగానే ఉండటంతో కూడా కొంతవరకు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అదేవిధంగా రెస్క్యూ టీం కావచ్చు, సత్వరమే స్పందించడమే కాకుండా హుటాహుటిన సంఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం ఇప్పటివరకు 5 మృత్యువాత పడినట్లుగా కూడా అధికారులు ధృవించారు. 25 నుంచి 26 మంది వరకు క్షతగాత్రులు అంటే తీవ్రంగా గాయపడ్డారు అన్నట్లుగా కూడా ఇప్పటి వరకు రైల్వే అధికారులు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి. కానీ అంటే ప్రమాదం జరిగినటువంటి తీరు చూస్తే మాత్రం చాలా భయానకమైనటువంటి వాతావరణాన్ని తలపించిందనే చెప్పాలి. కాంచన్జంగ్ సంబంధించినటువంటి వెనక చివరనున్నటువంటి 2 భోగీలు కూడా పూర్తిగా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితిగానే
అక్కడ చెప్తున్నటువంటి అధికారులు చెప్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. గూడ్స్ రైలు అక్కడ సిగ్నల్ దగ్గర రంగపాణి స్టేషన్ సిగ్నల్ దగ్గర రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ కూడా ఆగకుండా ముందుకు వెళ్ళిపోవటం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేటువంటి స్థాయిలో కూడా కొంతమంది అధికారులు అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతంకైతే అక్కడ క్షతగాత్రులు కానీ ప్రయాణికులు కానీ అక్కడ తరలించేటువంటి అంటే సురక్షిత ప్రాంతానికి తరలించేటువంటి పరిస్థితి, అక్కడ నుంచి తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. రెస్క్యూ టీమ్స్ అయితే అక్కడ పనిచేస్తున్నాయి. కానీ ఈ జరిగినటువంటి ఈ రైలు ప్రమాదం పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు రైల్వే శాఖ మంత్రి కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ అశ్విని వైష్ణవ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేసినట్లు కూడా మనం చెప్పాలి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.